హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మహేశ్వరి. బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. ప్రతి సీజన్ లాగానే నాగార్జున అందమైన భావనలతో సింపుల్ స్టెప్స్ తో కలర్ఫుల్ గా స్టార్ట్ అయ్యింది ఈ షో. ఈ సీజన్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూపించేశారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ మొత్తం న్యాచురల్ తో నిండిపోయింది. ఆర్టిఫిషియల్ పక్షులు, జంతువులతో అందంగా అలంకరించారు. ఈసారి హౌస్ లో ఇన్ఫినిటీ రూమ్, గోల్డెన్ రూమ్, జీబ్రా రూమ్స్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఇక బెడ్రూమ్ ని కూడా 3 భాగాలుగా డివైడ్ చేశారు. తూనీగా బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ స్పెషల్ అండ్ బెటర్ పర్సన్స్ కోసం అని. రెండవ బెడ్రూమ్ పీకాక్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ లో స్ట్రెంగ్త్ అండ్ పవర్ఫుల్ పీపుల్ కి ఎంట్రీ అని. ఇక మూడవ బెడ్రూమ్ జీబ్రా బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళాలి అంటే వారు ఎవరికి లొంగకూడదు, వంగకూడదు అనేసి ఈ 3 బెడ్రూమ్స్ ని చూపించారు నాగార్జున. తర్వాత వేట మొదలయ్యేది ఆకలి కోసం, ఆకలి తీరితే సంతోషం, ఆ ప్లేసే కిచెన్ అని కిచెన్ ని. ఆ తర్వాత ఏదైనా ఓపెన్ అయ్యే ప్లేస్ కన్ఫెషన్ రూమ్ అనేసి కన్ఫెషన్ రూమ్ ని చూపించారు. ఇక్కడే నాగార్జున బిగ్ బాస్ కి వెల్కమ్ చెప్పి కంటెస్టెంట్స్ ని పరిచయం చేసే బాధ్యత నీదే అంటూ అప్పగించేశారు. ఇక కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్వరు ఊహించని కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు హౌస్ లోకి. కానీ ఈసారి ఎక్కువ మటుకు సీరియల్ ఆర్టిస్టులే కనిపించారు. మొదట కంటెస్టెంట్ యష్మితో స్టార్ట్ అయింది. ఈసారి కంటెస్టెంట్ సింగిల్ గా ఎంట్రీ లేదని, ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకుని పేర్ గా లోపలికి వెళ్ళాలి అని అందరికి కండిషన్ పెట్టారు. అలా ఈ రోజు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా పేర్ గానే లోపలికి వెళ్లారు. ఫస్ట్ పేర్ గా యష్మి, మరో సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ హౌస్ లోకి వెళ్లారు. సెకండ్ పేర్ గా ఆర్టిస్ట్ అభయ్ నవీన్, ప్రేరణ. మూడవ పేర్ గా ఆదిత్య ఓం, సోనియా. నాలుగవ పేర్ గా బెజ్వాడ బేబక్క, శేఖర్ భాష. ఐదవ జోడీగా కిరాక్ సీత, నాగమణికంఠ. ఆరవ పేరుగా పృథ్వీరాజ్, విష్ణుప్రియ. ఏడవ పేరుగా నయనిక, నబీర్ అఫ్రీదులు జంటగా హౌస్ లోకి వెళ్లారు. ఇక మధ్యలో 35 మూవీ టీమ్ తో రానా, సరిపోదా శనివారం ప్రమోషన్ లో భాగంగా నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, అనిల్ రావిపూడిలు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే గెస్ట్ గా వచ్చిన వీళ్ళంతా లోపలున్న కంటెస్టెంట్స్ తో చిన్న చిన్న ఆటలు ఆడించి బై బై చెప్పారు. ఆగండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. మొదటి రోజే ఫస్ట్ గేమ్ లో ఓడిపోయిన నలుగురు కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని ట్విస్ట్ ఇచ్చారు. ఇది బిగ్ బాస్ గేమ్ అని చెప్పాడు అనిల్ రావిపూడి. ఇక ఫస్ట్ డే నాగమణికంఠని ఎలిమినేట్ చేశారు. కానీ ఇది ప్రాంక్ అని నాగమణికంఠకు ఊరటనిచ్చాడు. అలాగే లాస్ట్ లో వచ్చిన ఇద్దరు పేర్స్ కి గేమ్ పెట్టి వారితో కాసేపు సరదాగా గడిపి బై బై చెప్పాడు అనిల్ రావుపూడి. ఇక మొదటి రోజే బిగ్ బాస్ 3 బ్యాడ్ న్యూస్లు చెప్పాడు కంటెస్టెంట్స్ కి. అందులో ఒకటి నో క్యాప్టెన్, అలాగే రేషన్ కోసం ఖచ్చితంగా ఫైట్ చేసి సంపాదించుకోవాలి. మూడవది ప్రైజ్ మనీ, ఇక్కడ ప్రైజ్ మనీ 0 అని చెప్పి చూపించారు. అయితే ఇది మీరు ఆడే ఆటను బట్టి ప్రైజ్ మనీ పెరుగుతుంది అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫైనల్ గా బిగ్ బాస్ వీరందరికీ కూడా గుడ్ లక్ చెప్పి బై బై చెప్పాడు. నాగ్ తర్వాత హౌస్ కి లాక్ వేసి కంటెస్టెంట్స్ అందరికీ కూడా బై బై చెప్పాడు. సో ఇదండి ఇవాల్టి బిగ్ బాస్ అప్డేట్.